So welcome to Naginaditya Maths Day 15 ఆన్లైన్ క్లాస్ అందరికీ కూడా స్వాగతం. సో నిన్న మనం polynomials అనే చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ ఏ polynomial? An algebraic expression whose variable coefficients are non-negative integers. Then that kind of algebraic expression is known as a polynomial. ఒక బీజీ సమాసంలో చరరాశి యొక్క ఘాతాంకాలన్నీ కూడా మనకి రుణేతర పూర్ణ సంఖ్యలు అయితే దాన్ని ఏమంటాం అంటే మనం బహుపది అని అంటాం. సో బహుపది గురించి నేర్చుకున్న తర్వాత బహుపదిలో మోనోమియల్ అంటే ఏంటి, అదేవిధంగా బైనోమియల్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా నేర్చుకున్నాం మనం. ఏకపది అంటే ఏంటి, ద్విపది అంటే ఏంటి నేర్చుకున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్రీస్ ఆఫ్ ఏ పోలినామియల్, డిగ్రీ ఆఫ్ ఏ పోలినామియల్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఓకే, సో డిగ్రీ ఆఫ్ ఏ పోలినామియల్ అంటే ద హైయెస్ట్ వేరియబుల్ పవర్ ఇన్ ఏ గివెన్ పోలినామియల్ ఈజ్ నోన్ యాజ్ ద డిగ్రీ ఆఫ్ ద పోలినామియల్. ఒక బహుపదిలో చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకాన్ని మనం ఏమంటామంటే ఆ బహుపది యొక్క పరిమాణం అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జీరో పోలినామియల్ అంటే తెలుసుకున్నాం. జీరో పోలినామియల్ అంటే వేరు, జీరో ఆఫ్ ఏ పోలినామియల్ అంటే వేరు. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. జీరో పోలినామియల్ అంటే జీరో ఈజ్ ద జీరో పోలినామియల్, జీరోని మనం జీరో పోలినామియల్ అని అంటాం. సో అదేవిధంగా కాన్స్టాంట్ పోలినామియల్ అంటే తెలుసుకున్నాం. 4 ఈజ్ ఏ కాన్స్టాంట్ పోలినామియల్. సో జీరో పోలినామియల్కి డిగ్రీ ఉండదు, ఆ విషయం కూడా మనం నేను నేర్చుకున్నాం. సో నేర్చుకునే ఎక్సర్సైజ్ 3.1 స్టార్ట్ చేస్తాం, ఒక రోమన్ అయినట్టు ఉంది. సో నెక్స్ట్ ఈరోజు ఎక్సర్సైజ్ 3.1 అండ్ ఎక్సర్సైజ్ 3.2లో కూడా ఎంటర్ అవుతున్నాం మనం. సో ఈరోజు చెప్పుకోయే చాప్టర్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పోలినామియల్స్. సో ఒక లీనియర్ పోలినామియల్ మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేసాం అనుకో, అది మనకి ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. ఆ విషయం మీ అందరికీ 9th క్లాస్లో నేర్చుకున్నారు. అదేవిధంగా ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్, ఒక వర్గ బహుపదిని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే అదేమవుతుంది. సో ఇఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ రిప్రజెంట్ ఆన్ ఏ గ్రాఫ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ పారాబోలా. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం ఇది. అదేవిధంగా ఒక వర్గ బహుపదిని మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే అది ఏమవుతుందంటే పరాబోలా ఏమవుతుంది. లీనియర్ పోలినామియల్ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే అది మనకి ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. రేఖీయ బహుపదిని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే అది మనకి ఏమవుతుంది, ఒక సరళ రేఖ అవుతుంది. అదేవిధంగా వర్గ బహుపదిని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఒక పరాబోలా ఏమవుతుంది. లీనియర్ పోలినామియల్ అయితే సరళ రేఖ, అదేవిధంగా వర్గ బహుపది అయితే పరాబోలియం. ఓకే, సో దీంట్లో మీ అందరూ కూడా క్లారిటీ ఉండాలి. ఈరోజు మనం సో ఎక్సర్సైజ్ 3.2లో ఉన్న గ్రాఫ్లు మనకి ఇంచుమించు 5 గ్రాఫ్స్ ఉన్నాయి. సో అవి పబ్లిక్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందువల్లంటే విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అనే కాంపిటెన్సీని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఈ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఒక ప్రాబ్లం గ్యారెంటీగా ఉంటుంది, అది ఇంటర్నల్ చాయిస్లో అన్నమాట. సో ఈ ప్రాబ్లం అదేవిధంగా 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో వేరే గ్రాఫ్ ఉంది. సో ఆ గ్రాఫ్ కంటే ఈ గ్రాఫ్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన, ఏ విధంగా ఆలోచించిన చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఇవన్నీ కూడా. మొత్తం 5 గ్రాఫ్స్ ఉంటాయి. సో 5 గ్రాఫ్స్ని కూడా ఒకే రోజు చెప్పుకునే కంటే రోజుకి ఒక గ్రాఫ్ చెప్పుకుందాం. అంటే ఆ రోజు ఒక ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉంటాం, ఒక గ్రాఫ్ మాత్రం రోజు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా మీకు అన్ని గ్రాఫ్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. ఓకే, సో మీరందరూ కూడా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక గ్రాఫ్ బుక్ తీసుకొని మీరు గ్రాఫ్ని ప్రాక్టీస్ చేయాలి. సో బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇస్తాడు, ఇచ్చిన దాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసి దాని యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. సో క్వాడ్రాటిక్ పోలినామియల్ ఎన్ని జీరోస్ ఉంటాయి, మనకి 2 జీరోస్ ఉంటాయి. సో 2 జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పోలినామియల్ అయినా సరే అది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ వచ్చి మనకి జీరోస్ అవుతాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని, ఆ పాయింట్ బేస్ చేసుకుని ఈరోజు మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పోలినామియల్స్ ఇన్ పర్టికులర్ క్వాడ్రాటిక్ పోలినామియల్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ పారాబోలా. సో పారాబోలాస్ని గ్రాఫ్ మీద ఏ విధంగా రిప్రజెంట్ చేయాలనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో మరి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? లెట్ us స్టార్ట్ ద క్లాస్. State which of the following statements are true and which are false. Give reasons for your choice. Okay, so first one is తెలుగు మీడియం చూడండి. క్రింది వాటిలో ఏవి సత్యం ఏవి అసత్యమో చెప్పమంటున్నాడు. అదేవిధంగా సత్యమైతే కారణం ఏంటి, అసత్యమైతే దానికి కారణం ఏంటి చెప్పాలి. ఇక్కడ చూడండి, ద డిగ్రీ ఆఫ్ పోలినామియల్ √2 × x² - 3x + 1 ఈజ్ √2. ఇక్కడ పోలినామియల్ అనేది ఇవ్వడం జరిగింది, ఒక బహుపది ఇవ్వడం జరిగింది. దీని యొక్క పరిమాణం √2 అంటున్నాడు. సో దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ బికాజ్ ఇట్స్ డిగ్రీ ఈజ్ 2.
So root 2 is a coefficient of x square. The coefficient of x square is root 2, but degree is not root 2. So this is false. This is false. So reason is root 2 is not root 2 is a coefficient of coefficient of x square, but not degree. But not degree. ఓకే, తెలుగులో అయితే ఇది అసత్యం. ఎందువల్లంటే కారణం అసత్యం. అసత్యం కారణం ఏంటంటే రూట్ 2 అనేది ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. కానీ తరగతి కాదు, పరిమాణం కాదు. పరిమాణం అన్న తరగతి అన్న ఒకటే, పరిమాణం కాదు. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఈ విధంగా రాయాలి. సెకండ్ వన్, the coefficient of x square in the polynomial p of x is equal to 3x cube minus 4x square is 2. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే -4 అవుతుంది, 2 అవ్వట్లేదు. సో ఇక్కడ కానీ 2 అని ఇచ్చాడు. 2 అనేది ఏంటి, ఎక్స్ స్క్వేర్ యొక్క పవర్ ఉంది 2 మాట. సో ఈ రాంగ్ ఆన్సర్. దిస్ ఈజ్ ఫాల్స్. సో దిస్ ఈజ్ ఫాల్స్. ద రీజన్ ఈజ్ 2 ఈజ్ not a coefficient of 2 is not a coefficient of x square. Actually the coefficient of x square is -4. so తెలుగులో అసత్యం. సో రీజన్ ఏంటి అసత్యం, 2 అనేది ఎక్స్ స్క్వేర్ గుణకం కాదు. ఓకే, 2 అనేది ఎక్స్ స్క్వేర్ గుణకం కాదు. సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ థర్డ్ వన్, the degree of a constant term is 0. స్థిర పదం యొక్క పరిమాణం 0 అంటున్నాడు. దిస్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. ట్రూ. సో దీని రీజన్ ఏం రాయాలండి, we know that the degree of any constant term is 0. we know that the degree of any constant term is 0. సో తెలుగు మీడియం ఏం రాయాలంటే సత్యం అని రాయాలి. సత్యం అని రాసి స్థిర పదం యొక్క పరిమాణం 0. స్థిర పదం యొక్క పరిమాణం 0.
పరిమాణం 0. ఎప్పుడు కూడా స్థిర పదం యొక్క పరిమాణం 0 అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. ఫోర్త్ వన్ is a quadratic polynomial. No, it is not a quadratic polynomial. This is also false statement. Because what is the reason? Because the powers of x after writing x square minus 5x plus 6 whole power minus 1 and whose powers are non-negative integers. But here it going to be negative integers, that is why this is a false statement. So తెలుగు మీడియం చూడండి, ఇక్కడ 1/x² minus 5x plus 6 ఉంది కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? x² minus 5x plus 6 whole power minus 1 అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్ మనం ఈ స్టేజ్లో చెప్పుకోవడం కుదరదు, కానీ ఇలా రాసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే x యొక్క ఘాతాలు మనకి మైనస్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. అంటే మనకి యాక్చువల్గా ఎలా ఉండాలి? బహుపది అంటే ఏంటి చెప్పుకున్నాం మనం. బహుపది అంటే x యొక్క ఘాతాంకాలన్నీ కూడా రుణేతర పూర్ణ సంఖ్యలు అవ్వాలి. కానీ ఇక్కడ రుణ సంఖ్యలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ, అందువల్ల ఇది బహుపది కాదు. సో దిస్ ఈజ్ ఫాల్స్, అసత్యమని రాసి ఏం రాయాలంటే x యొక్క ఘాతాంకాలన్నీ కూడా ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలు కావని రాయాలి. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్ solution. If p of t is equal to t cube minus 1, find the value of p of 1, p of minus 1, etc. So p of t వాల్యూ t cube minus 1 అని ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్రెడీ 9th క్లాస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చాలా చేసాం. సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్? p of t is equal to t cube minus 1 is given. So now p of 1 is equal to 1 cube minus 1, that is 1 minus 1, so that is equal to 0. p of minus 1, that is equal to minus 1 cube minus 1, so that is equal to minus 1 minus 1, so this is equal to minus 2. p of 0 is equal to 0 cube minus 1, so this is equal to 0 minus 1, so this is equal to minus 1. p of 2 is equal to 2 cube minus 1, so this is equal to 2 cube is 8 minus 1, this is equal to 7. Next, p of minus 2 is equal to minus 2 cube minus 1, so that is minus 8 minus 1, that is equal to minus 9. తెలుగు మీడియం చూడండి, ఇక్కడ p of t is equal to t cube minus 1 అని ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. p of 1 అంటే అర్థం ఏంటి? p of 1 అంటే p of t లో t ఉన్న స్థానంలో 1 వేసుకోవాలి. అంటే p of 1 is equal to 1 cube minus 1, that is equal to 0. p of minus 1 అంటే ఏం చేయాలి? p of t లో t ఉన్న స్థానంలో minus 1 వేయాలి. minus 1 cube అంటే minus 1 minus 1, that is equal to minus 2. p of 0 అంటే 0 cube minus 1, that is 0 minus 1, that is minus 1. p of 2 is equal to 2 cube minus 1, that is 8 minus 1, that is equal to 7. p of minus 2 is equal to minus 2 cube minus 1, minus 2 cube అంటే minus 8 minus 1, that is equal to minus 9. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ సొల్యూషన్. Check whether minus 2 and 2 are zeros of the polynomial x power
4 మైనస్ 16. సో జీరోస్ శూన్యాలు అవుతాయా లేదో చెక్ చేయమంటున్నాడు. -2, 2 అనేవి x⁴ - 16కి శూన్యాలు అవుతాయా లేదో చెక్ చేయమంటున్నాడు. ఆల్రెడీ 9th క్లాస్లో మనం చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే x⁴ - 16ని సమ్ f(x) అనుకుందాం. అనుకున్న తర్వాత f(x)లో x ఉన్న స్థానంలో -2 వేసినప్పుడు 0 వచ్చింది అనుకో, అప్పుడు అది ఏమవుతుంది? 0 అవుతుంది. x ఉన్న ప్లేస్లో 2 వేసినప్పుడు 0 వస్తే జీరోస్ అవుతాయి అన్నమాట. సో లెట్ f(x) is equal to x⁴ - 16. Okay, now f of -2 is equal to -2⁴ - 16. -2⁴ is 16 minus 16, so this is equal to 0. Next, f of 2 is equal to 2⁴ minus 16. So 2⁴ is 16 minus 16. This is also 0. Therefore, f of -2 is equal to 0 and f of 2 is equal to 0. Therefore, -2 and 2 are zeros of f of x. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో తెలుగు మీడియం చూడండి, f of x is equal to x⁴ - 16 అనుకున్నాను. సో f of -2 ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి? -2 దీనికి శూన్యం అవుతుందో చెక్ చేయమన్నాడు కాబట్టి, శూన్యం అంటే x ఉన్న స్థానంలో -2 ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపించినట్లయితే -2⁴ అంటే 16 వచ్చింది. 16 - 16 అంటే 0 వచ్చింది. అదేవిధంగా f of 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ 2 శూన్యం అవుతుందో చెక్ చేయమంటున్నాడు కాబట్టి, x ఉన్న స్థానంలో 2 ప్రతిక్షేపించాలి కాబట్టి. సో f of 2 is equal to 2⁴ - 16, that is 16 - 16, that is equal to 0. Therefore f of -2 is equal to 0 and f of 2 is equal to 0. Therefore -2 and 2 are zeros of f of x. సో తెలుగులో ఏం రాయాలంటే శూన్యాలు అవుతాయని రాయాలి. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, solution. Check whether 3 and -2 are zeros of the polynomial p of x is equal to x² minus x minus 6. So what is given? P of x is equal to x² minus x minus 6 is given. Now we have to substitute 3 in place of x. P of 3 is equal to 3 square minus 3 minus 6. So 3 square is 9 minus 3 minus 6. So this is equal to 9 minus 9. So this becomes 0. Similarly, P of -2 is equal to -2 square minus of -2 minus 6. So this is equal to -2 square is 4, minus into minus plus 2 minus 6. So this is equal to 6 minus 6. So this becomes 0. Therefore, P of 3 is equal to 0 and P of -2 is equal to 0. Therefore 3 comma -2 are zeros of P of x. సో తెలుగు మీడియం చూడండి,
p ఆఫ్ x తీసుకున్నాను ఫస్ట్. p ఆఫ్ xలో x ఉన్న ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 6. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 3 మైనస్ 6. దిస్ ఇస్ 9 మైనస్ 9, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. p ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 6. మైనస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ 6. 4 ప్లస్ 2 అంటే 6 మైనస్ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. p ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. therefore 3 కామా మైనస్ 2 ఆర్ జీరోస్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. అంటే జీరోస్ అంటే ఇక్కడ ఏం రాయాలి, తెలుగు మీడియం శూన్యాలు అవుతాయి. 3 కామా మైనస్ 2 p ఆఫ్ x కి శూన్యాలు అవుతాయి అని రాయాలి. ఓకే, సో నెక్స్ట్ the graphical representation of a linear polynomial. So we know that yesterday we discussed about types of polynomial, that is a linear polynomial and quadratic polynomial and cubic polynomial and biquadratic polynomial. So we can represent the polynomials on a graph paper. So for example, if you take y is equal to 2x plus 3 is a linear polynomial because its degree is 1. ఓకే, చూడండి, ఇచ్చిన బహుపదుల్ని గ్రాఫ్ మీద ఏ విధంగా గుర్తించాలనేది మనం నేర్చుకుందాం. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3 అనేది మనకి ఏమవుతుందంటే 2x ప్లస్ 3 అనేది మనకి 2x ప్లస్ 3 అనేది రేఖీయ బహుపది అవుతుంది. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ మీద గుర్తించాలి కాబట్టి దీన్ని మనం y ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3గా తీసుకుందాం. తీసుకుంటే ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3 ఇది ఒక సరళ రేఖను సూచిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని మనం గ్రాఫ్ మీద గుర్తించాలంటే ఏం చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ x తీసుకోవాలి, x y. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, అలాగే ఈసారి నేను y ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటున్నాను. y ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే, సపోజ్ ఇక్కడ 1 పెట్టుకున్నాను అనుకోండి, సో 1 మైనస్ 3 మైనస్ 2, సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది. ఓకే, సో దీన్ని ఇలా బాక్స్ కింద వేసుకున్నట్లయితే, సో ఇవన్నీ కూడా మనం చేయబోతాం ఇప్పుడు త్వరలో. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్, సో నౌ టేక్ ద పాయింట్ 0, 3 అండ్ మైనస్ 1, 1. సో 0, 3 అంటే ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ 0, 3. సో 0, 3 అంటే ఇక్కడ ఉంది. ఓకే, అలాగే మైనస్ 1, 1 అంటే ఎక్కడ ఉంటుంది, మైనస్ 1, 1 అంటే ఎక్కడ ఉంటుంది. సో మైనస్ 1, దిస్ ఈజ్ మైనస్ 1 అండ్ 1. సో దిస్ ఈజ్ మైనస్ 1, 1. If you join these 2 points, we get this line. So this is y is equal to 2x plus 3. So the line intersect x-axis at this point, that is minus 3 by 2, 0. So the required 0 of the polynomial 2x plus 3 is minus 3 by 2. We have to take the x coefficient, x coordinate only. Okay, so ఇప్పుడు 2x plus 3 యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే గ్రాఫికల్గా మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు వైకి దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. వైకి ఎందుకు ఈక్వల్ చేసుకోవాలంటే, గ్రాఫ్ పేపర్ మీద మనకి x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి 2x ప్లస్ 3ని వైకి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు మనం 2 పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. 2 పాయింట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ x ఉన్న ప్లేస్లో 0 పెట్టుకోండి. సో y వాల్యూ వచ్చింది. సో y ఉన్న ప్లేస్లో కూడా 0 పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పాయింట్ మీద వస్తుంది. సో అలాగనే రైటే. సో నేను y ఈజ్ ఈక్వల్ 1 పెట్టుకున్నాను, ఎందువల్లంటే ఫ్రాక్షన్ రాకుండా చేసుకున్నాను అనమాట. సో అప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు 2 పాయింట్స్ని తీసుకుంటే 0, 3 మైనస్ 1, 1 2 పాయింట్స్ వచ్చినాయి. ఈ 2 పాయింట్స్ని కూడా గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ నేను 0, 3 అంటే ఇక్కడ ఉంటుంది, రిప్రజెంట్ చేశాను. ఓకే, ఇది 0, 3. నెక్స్ట్ మైనస్ 1, 1. సో మైనస్ 1 అంటే ఇక్కడ ఉంది, 1 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మైనస్ 1, 1. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ ఈ లైన్ ఇలా పొడిగించుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది చూడండి, మైనస్ 1, మైనస్ 2కి మిడిల్, అంటే మైనస్ 3 by 2. అంటే మైనస్ 1కి మైనస్ 2కి మిడిల్ అంటే ఎంత అవుతుంది, మైనస్ 1.5 అవుతుంది. అంటే మైనస్ 3 by 2, 0 వద్ద ఇంటర్సెక్ట్ చేసింది. సో దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అవుతుంది, మైనస్ 3 by 2 అవుతుంది. సో దీని యొక్క 0 ఎంత అవుతుందంటే మైనస్ 3 by 2 అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం చేసాం. దీన్ని 0 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలో మనం చేసాం ఆల్రెడీ.
సో దీన్ని 0 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాగో మనకు తెలుసు. ఏం చేస్తాం మనం 2x ప్లస్ 3ని 0కి ఈక్వల్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x ఈజ్ ఈక్వల్ టు -3. సో x ఈజ్ ఈక్వల్ టు -3/2. ఇప్పుడు మనకి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినా కూడా సేమ్ అదే ఆన్సర్ వచ్చిందన్నమాట. ఓకే, సో డ్రా ద గ్రాఫ్ ఆఫ్ the following polynomial and find the zeros. సో ఎక్సైజ్లో నెక్స్ట్ ఎక్సైజ్లోకి వచ్చాము మనం 3.2 ఎక్సైజ్లో ఈ గ్రాఫ్లు వేయాలి. సో రోజుకి మనం ఒక గ్రాఫ్ చెప్పుకుందాం. ఓకే, 1 లేదా 2 గ్రాఫ్లు మనం రోజు చెప్పుకుందాం. సో ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పబ్లిక్ ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా కంపల్సరీగా మనం చేయాలన్నమాట. ఎస్ఐ క్వశ్చన్లో ఉంటుంది ఇది. ఎస్ఐ క్వశ్చన్లో దీనికి వేరే చాప్టర్ అంటే లీనియర్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే 4th చాప్టర్ ఉంది. 4th చాప్టర్లో కూడా గ్రాఫ్ ఉంటుంది. సో 4th చాప్టర్లో గ్రాఫ్కి ఈ గ్రాఫ్కి కూడా రెండింటికి చాయిస్ ఉంటుంది అనమాట. సో మనం రెండు గ్రాఫుల్లో ఏ గ్రాఫ్ అయినా సెలెక్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అయితే 2 గ్రాఫుల్లోకి కూడా ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. సో కంపల్సరీగా అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇక్కడ p of x ఈజ్ ఈక్వల్ x² మైనస్ x మైనస్ 12 అనే గ్రాఫ్ను డ్రా చేసి దాని యొక్క రేఖచిత్రాన్ని వేసి దాని యొక్క శూన్యాలు కనుక్కోవాలి. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇలా x² మైనస్ x మైనస్ 12 అని దేని రిప్రజెంట్ చేస్తుంది మనకి చెప్పండి? ఒక పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఈ p ఆఫ్ x ని y అనుకుంటున్నాను అనమాట. x² మైనస్ x మైనస్ 12. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 12 represents a parabola. So this is a parabola. సో ఇందుకు ముందు మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. లీనియర్ పాలినామియల్ అయితే ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. వర్గ బహుపది కాబట్టి ఇది ఒక పరావలయాన్ని సూచిస్తుంది. అదేవిధంగా రేఖీయ బహుపది అయితే ఒక సరళ రేఖను సూచిస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో బిట్స్ కింద అడుగుతారు అనమాట. సో దిస్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా. ఓకే, పరావలయం తెలుగులో ఏమంటాం అంటే పరావలయం అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ స్టార్ట్ చేయాలంటే మనం ఒక చిన్న రఫ్ వర్క్ చేయాలి. ఏంటంటే రఫ్ వర్క్, ఇక్కడ మనకి కాన్స్టాంట్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, x² టర్మ్ ఉంది. సో ఈ కాన్స్టాంట్ టర్మ్ ఎంత ఉంది? ఇక్కడ మనకి -12 ఉంది. సో ఈ -12ని ఇక్కడ రాసుకుందాం. సో ఎక్స్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ -1 ఉంది. అంటే ఇక్కడ పక్కన 1 కనిపించదు, మనకి 1 ఉంటుంది. సో -1 ఉంది. సో ఇప్పుడు మనం చేయవలసిన రఫ్ వర్క్ ఏంటంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే నాకు -12 రావాలి. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలంటే నాకు -1 రావాలి. సో అటువంటి 2 నెంబర్స్ చెప్పండి, ఆలోచించండి ఒకసారి. 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే -12 రావాలి, యాడ్ చేస్తే -1 రావాలి. ఇలా చెప్తుంటే ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఇలా చెప్పింది నాకు. ఎలా చెప్పిందంటే -6 ఇంటూ 2 అంటే -12 వచ్చింది. కరెక్టే, బాగానే వచ్చింది. కానీ -6ని 2కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి -4 వస్తుంది. కానీ ఇక్కడ -1 రావాలి. సో -6 ఇంటూ 2 అనేది ఇక్కడ మనకి సరిపోలేదు. మరి ఏం చేయాలి? -4 ఇంటూ 3. -4 ఇంటూ 3. సో -4 ఇంటూ 3 is -12. -4 plus 3. సో దట్ ఈస్ -1. సరిపోయింది కదా? ఇప్పుడు ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్కి పక్కన ఉన్న సైన్స్ని రివర్స్ చేయాలి. రివర్స్ సైన్స్ తీసుకోవాలి, ఆపోజిట్ సైన్స్. అంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. సో ఇక్కడ -4 ఉంది కాబట్టి +4 తీసుకోవాలి, 3 ఉంది కాబట్టి -3 తీసుకోవాలి. ఇదంతా రఫ్ వర్క్ అన్నమాట. అంటే ఈ గ్రాఫ్ వేయడానికి మనం తీసుకున్న ఒక రఫ్ వర్క్ ఇదంతా కూడా. ఇలా ఎందుకు చేశానంటే x² మైనస్ x మైనస్ 12 యొక్క జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందంటే 4, -3 వస్తుంది అనమాట. సో దాన్ని ముందుగానే మనం ఇలా చేసుకున్నాం. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రాఫ్ వేయటం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో x² మైనస్ x మైనస్ 12 యొక్క గ్రాఫ్ వేయకుండా దాని యొక్క జీరోస్ ఏంటంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం రఫ్లో. సో 4, -3 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 12 అని ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఏమనుకున్నాం మనం? దీని అంతా కూడా y అనుకున్నాం కాబట్టి లెట్ y ఈజ్ ఈక్వల్ టు x²
minus x minus 12. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ ప్రాబ్లం లేకుండా పేపర్ తయారవ్వదు, ఈ మోడల్ పేపర్ ప్రాబ్లం లేకుండా. సో చాలా బాగా వినాలి మీరు అందరూ కూడా. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ వేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది మనకు అవసరం అవుతుంది అనమాట. ఆ టేబుల్ గురించి సంబంధించిన రైటింగ్ రాయాలి ఇక్కడ. టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ y is equal to x square minus x minus 12. We need the following table. We need the following table అని చెప్పేసి ఇలా రైటింగ్ రాసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ తీసుకుందాం. సో ఈ విధంగా ఒక టేబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ టేబుల్లో ఆల్రెడీ మనం అక్కడ చూడండి, ఇందాక -3 -3 4 అనే వాల్యూస్ మనకి ఆల్రెడీ అక్కడ వచ్చినాయి. ఇప్పుడు ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాం కదా. ఆ వాల్యూస్ని ఏవైతే వచ్చిన వాల్యూస్ని ఆ వాల్యూస్ని ఇక్కడతో మనం ఇక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. వాల్యూస్ చూడండి, ఫస్ట్ మనం ఏం వేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, -x ఉంది, -x వేసుకోవాలి. నెక్స్ట్ -12 ఉంది, ఇక్కడ -12 వేసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ -x -12 దీని వాల్యూ అంతా దేనికి ఈక్వల్, వైకి ఈక్వల్, కాబట్టి ఇక్కడ లాస్ట్లో వై వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూస్ ఆల్రెడీ రఫ్గా ఫైండ్ అవుట్ చేసుకున్న వాల్యూస్ ఏమున్నాయి, -3 4 ఉంది కాబట్టి ఇక్కడ మనం -3తో స్టార్ట్ చేయాలి. -3, నెక్స్ట్ -2, నెక్స్ట్ -1, 0, 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఇక్కడ చూసినట్లయితే -3, -2, -1, 0, 1, 2, 3, 4 వచ్చినాయి కాబట్టి సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ చూసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఎక్స్ వాల్యూ కూడా, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, దీన్ని స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేస్తే మనకి మైనస్ అనేది రిమూవ్ అవుతుంది కాబట్టి 3 స్క్వేర్ వస్తుంది. 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 9. దిస్ ఈజ్ 9. ఓకే, అండ్ -2 స్క్వేర్, దిస్ ఈజ్ 4. -1 స్క్వేర్ ఈజ్ 1, 0 స్క్వేర్ ఈజ్ 0, 1 square is 1, 2 square is 4, 3 square is 9, and 4 square is 16. సో నెక్స్ట్ ఇక్కడ -x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ x వాల్యూస్. -x వాల్యూ అంటే మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ కింద వస్తుంది. అంటే -3 దట్ ఈస్ +3, -2 దట్ ఈస్ +2, -1 దట్ ఈస్ +1. సో జీరోకి ఎప్పుడు కూడా మైనస్ ప్లస్ ఉండదు. అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, దిస్ ఈజ్ -1, అండ్ దిస్ ఈజ్ -2, అండ్ దిస్ ఈజ్ -3, అండ్ దిస్ ఈజ్ -4. ఓకే, ఇక్కడ కాన్స్టాంట్ టర్మ్ -12 ఉంది కాబట్టి అన్ని కూడా -12 వేసుకోవాలి. -12, -12, -12, -12, -12, -12, -12, -12. సో ఇక్కడ y వాల్యూ చూసినట్లయితే y వాల్యూ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, x స్క్వేర్ -x -12 మీద డిపెండ్ అయింది. అంటే x స్క్వేర్ -x -12 అంటే ఇక్కడ 9 3 -12 మీద ఇక్కడ ఈ y వాల్యూ డిపెండ్ అయి ఉంది. 4 2 -12 మీద ఇక్కడ దీని వాల్యూ y వాల్యూ డిపెండ్ అయి ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే 9 3 ఇవన్నిటిని కూడా ఏం చేయాలి, యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 9 3 ఎంత అవుతుంది, 12 అవుతుంది, +12 అవుతుంది. +12 -12 బికమ్స్ 0. 4 2 ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. +6 -12 అంటే మనకి -6 వస్తుంది. 1 1 అంటే 2 అవుతుంది. +2 -12 అంటే -10 అవుతుంది. -10. సో ఇక్కడ -12,
+1 -1 క్యాన్సిల్ అవుతుంది. అగైన్ -12. నెక్స్ట్ ఇక్కడ -2 -12 -14 అవుతుంది. -14 + 4 అంటే -10. నెక్స్ట్ ఇక్కడ -12 -3 అంటే -15. -15 + 9 అంటే -6 వస్తుంది. ఇక్కడ -6. -4 -12 అంటే -16 అవుతుంది. -16 + 16 అంటే దిస్ బికమ్స్ 0. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన x వాల్యూ -3 అయితే y వాల్యూ ఎంత అవుతుంది మనకి 0 అవుతుంది అనమాట. ఇఫ్ the value of x is -3, then the value of y is 0. If the value of x is equal to -2, then the value of y is -3. అంటే దీంట్లో y is equal to x² - x - 12లో x వాల్యూ మనం -3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, y వాల్యూ ఎంత వస్తుంది 0 వస్తుంది. x వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, y వాల్యూ -6 వస్తుంది. సో ఆ విధంగా వాటి యొక్క వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయాలంటే గ్రాఫ్ మీద మనకు ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాం. సో గ్రాఫ్ మీద ఏదైనా ఒక పాయింట్ని రిప్రజెంట్ చేయాలంటే అది ఆర్డర్ పేర్ అవ్వాలి. ఆర్డర్ పేర్. సో ఆర్డర్ పేర్ అంటే ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కావాలి. సో దానికోసం మనం ఎక్స్ కోఆర్డినేట్ని వై కోఆర్డినేట్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం అన్నమాట గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయడం కోసం. ప్లాట్ ద పాయింట్స్. సో ఇక్కడ రైటింగ్ ప్లాట్ ద పాయింట్స్ తెలుగు మీడియంకి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ అని రాసాం కదా. సో మనం ఏం రాయాలంటే y = x² - x - 12 రేఖాచిత్రాన్ని గ్రాఫ్ పై గీచుటకు ఈ క్రింది టేబుల్ అవసరం అవుతుందని రాయాలి. ఇక్కడ ప్లాట్ అంటే ఏంటంటే చెప్తాను రాసిన తర్వాత. ప్లాట్ ద పాయింట్స్. పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ పేర్స్. సో ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది మనకి -3, 0. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి -2, 6. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి -1, -10. నెక్స్ట్ 0, -12. సో నెక్స్ట్ 1, -12. 2, -10. 3, -6. 4, 0 on a graph paper. సో ఈ విధంగా రైటింగ్ రాసుకోవాలి. ఓకే, తెలుగు మీడియం అయితే ఇక్కడ చూడండి, -3, 0, -2, -6, -1, -10 ఎక్సెట్రా 4, 0 బిందువులని గ్రాఫ్ పై గుర్తించవలెనని రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి స్కేల్ కావాలి. స్కేల్. సో సూటబుల్ స్కేల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్కేల్ ఎలా రాసుకోవాలంటే చాలా సింపుల్. ఇది మన గ్రాఫ్ పేపర్ మీద ఎలాగా వెర్టికల్గా చూస్తే మనకి నియర్లీ 24 స్క్వేర్స్ ఉంటాయి. ఇలా హారిజాంటల్లో చూసుకున్నట్లయితే నియర్లీ ఒక 12 వరకు స్క్వేర్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ స్కేల్ని డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఎక్సెల్ ఫస్ట్ అని చూసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూస్ చూడండి, ఇక్కడ 0, 1, 2, 3, 4, -3, -2, -1 అన్ని కూడా చిన్న చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ యాక్సిస్ యొక్క స్కేల్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ సరిపోతుంది అనమాట. సో ముందు ఎక్స్ యాక్సిస్ స్కేల్ రాద్దాం మనం. ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. సో ఎక్స్ యాక్సిస్ సంబంధించిన స్కేల్ రాస్తాను ఫస్ట్ నేను. నెక్స్ట్ వై యాక్సిస్ కావాలి మనకి. సో వై యాక్సిస్ కోసం ఏం చేద్దామంటే, సో వైల్లో పెద్ద నెంబర్ చూడండి ఒకసారి, -6, -10, -12, -10, -6, 0 అంటే ఇక్కడ అన్ని కూడా మనకి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరోస్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఏమీ లేవు. సో అది చూసుకున్నట్లయితే -12 ఉంది కిందకు వచ్చేది. సో మనకి ఇది కూడా ఎక్స్ యాక్సిస్ లాగే వై యాక్సిస్ కూడా 1 సెంటీమీటర్ = 1 యూనిట్ సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది అంటే ఇక్కడ మనకి వెర్టికల్ గా మనకి 24 ఉంటాయి అన్నమాట స్పేస్. సో ఇక్కడ మనకి 12 ఉంది కాబట్టి సరిపోతుంది. సో 1 సెంటీమీటర్ y axis 1 సెంటీమీటర్ = 1 యూనిట్.
ఓకే. సో ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి. గ్రాఫ్ పేపర్ తీసుకొని సో ఈ గ్రాఫ్ పేపర్ చూడండి ఒకసారి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో దాన్ని కూడా మనం అక్కడ రాసి చూపించాలి. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ఓకే. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పాయింట్స్ని దీని మీద ప్లాట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఎంత ఉంది చూడండి ఒకసారి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ కూడా పెట్టుకోవాలి. చూడండి 0, 1, 2, 3, 4. ఇక్కడ చూడండి మన స్కేల్ ఎంత ఉంది? 1 యూనిట్ ఉంది. 0కి 1 యాడ్ చేస్తే 1, 1కి 1 యాడ్ చేస్తే 2. అలా ఇక్కడ చూడండి 0, 1, 0, -1, -3. నెగిటివ్ యాక్సిస్ మీద కూడా మనకి 1 యూనిట్ ఉంది. అలా వై యాక్సిస్ చూసుకున్నట్లయితే చూడండి 0, -1, -2, -3, -4 అన్ని కూడా 1 యూనిటే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5 ఇవి కూడా 1 యూనిటే ఉన్నాయి మనకి. సో స్కేల్ మనకి సరిపోయింది. ఇప్పుడు మనం పాయింట్స్ని ప్లాట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ 0, -12 సారీ -3, 0 ఉంది. ఫస్ట్ మనం -3, 0 తీసుకోవాలి. సో ఎప్పుడైనా సరే వై కోఆర్డినేట్ మనకి 0 అయిందంటే అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి అందరూ కూడా. అలాగే ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిందంటే అది వై యాక్సిస్ మీద ఉంటుంది. ఇక్కడ వై కోఆర్డినేట్ 0 అయింది కాబట్టి -3, 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఉంటుంది? -3 దగ్గర ఉంటుంది. అంటే ఇది మాట. ఈ పాయింట్ ఏమవుతుందంటే మనకి -3, 0 అవుతుంది. సో ఇక్కడ మనం ఒక పాయింట్ పెట్టుకుందాం. సో ఒక పాయింట్ పెట్టాను. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే -2, -6. సో ఎక్స్ యాక్సిస్ మీద -2 చూసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది -2 మాట. ఓకే. వై యాక్సిస్ మీద -6 చూసుకోవాలి. అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. -2, -6 అంటే పాయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తుంది మనకి. ఈ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ పెడదాం. ఒక పాయింట్ పెట్టాను ఇక్కడ. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి -1, -10. ఎక్స్ యాక్సిస్ మీద -1 చూసుకోవాలి. సో వై యాక్సిస్ మీద -10 చూసుకోవాలి. అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక పాయింట్ పెడదాం. సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను. సో నెక్స్ట్ వచ్చి 0, -12 అన్నారు. సో ఇక్కడ 0 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోయింది కాబట్టి వై యాక్సిస్ మీద ఉంటుంది. అంటే -12 చూసుకోవాలి. అంటే 0, -12 అంటే ఖచ్చితంగా ఈ పాయింట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్. ఓకే. సో నెక్స్ట్ 1, -12 ఎక్స్ యాక్సిస్ మీద 1 చూసుకోవాలి. వై యాక్సిస్ మీద -12 చూసుకోవాలి. అంటే ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది అనమాట మనకి. ఓకే. సో నెక్స్ట్ 2, -10 ఎక్స్ యాక్సిస్ మీద 2 చూసుకోవాలి. వై యాక్సిస్ మీద -10 చూసుకోవాలి. అంటే ఇక్కడికి వస్తుంది పాయింట్. సో నెక్స్ట్ 3, -6 ఎక్స్ యాక్సిస్ మీద 3 చూసుకోవాలి. వై యాక్సిస్ మీద -6 చూసుకోవాలి. అంటే ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ వచ్చి 4, 0. సో 4, 0 అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అంటే పాయింట్ ఇక్కడే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్స్. సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ విధంగా 8 పాయింట్స్ని మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని ఏం చేయాలంటే ఫ్రీ హ్యాండ్ కర్వ్తో మనం ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫ్రీ హ్యాండ్ కర్వ్ అంటే ఏంటంటే స్కేల్తో జాయిన్ చేయకూడదు. దీన్ని ఇలా ఫ్రీగా అలా కర్వ్ కింద జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళాలన్నమాట. సో దీన్ని స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ కర్వ్. ఓకే. ఇక్కడ వరకు వేసాను. ఈ రెండు కలుపుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళాలి. ఓకే. ఈ రెండు కలిపాను. ఇప్పుడు పైకి కలుపుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఈ విధంగా ఫ్రీ హ్యాండ్ కర్వ్ తోటి మనం కలుపుకుంటే మనకి ఏమొచ్చిందంటే ఒక పెరాబోలా. దీన్ని ఏమంటామంటే మనం పరాబోలియం అంటాం. సో ఈ పెరాబోలా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి చెప్పండి? y ఈజ్ ఈక్వల్ టు దిస్ పెరాబోలా రిప్రజెంట్స్ y ఈజ్ ఈక్వల్ టు x² - x -12ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ పెరాబోలాని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పెరాబోలా ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూసుకోవాలి. ఇంతకుముందు మీకు గ్రాఫ్ చెప్పాను. ఏంటిది? లీనియర్ పాలినామియల్ కూడా అంతే. దాని యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో చూసుకోవాలి. సో మీ అందరికీ డౌట్ రావచ్చు. ఎక్స్ యాక్సిస్ని ఎందుకు తీసుకున్నారు సార్ క్రైటీరియా అని డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి చూడండి ఇది ఈక్వేషన్ దేంట్లో ఉంది? ఎక్సెల్లో ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి. మనం ఎక్స్ యాక్సిస్ చూసుకోవాలి. సో ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది చెప్పండి? ఇది -3, 0. నెక్స్ట్ ఇక్కడ 4, 0 అనే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి
సో దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ మనకి ఆన్సర్ జీరోస్ అవుతాయన్నమాట. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. లీనియర్ పాలినామియల్ కి 1 జీరో ఉంటుంది. క్యూబిక్ పాలినామియల్ కి 3 జీరోస్ ఉంటాయి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి రేఖీయ బహుపది కాబట్టి దీనికి 2 జీరోస్ ఉంటాయి. 2 శూన్యాలు ఉంటాయి. అవి ఏమవుతాయి చెప్పండి? ఎక్స్ కోఆర్డినేట్స్ తీసుకోవాలి. -3, 4. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే దీని యొక్క జీరోస్ -3, 4. ఆల్రెడీ మనం రఫ్ లో ఏదైతే క్యాల్కులేట్ చేసుకున్నామో అదే ఎగ్జాక్ట్ గా ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం లాస్ట్ లో ఏం రాయాలంటే కొంచెం రైటింగ్ రాయాలి. ఏం రాయాలి? The parabola intersects x-axis at -3, 0 and 4, 0. Hence the zeros of x square p of x is equal to x square minus x minus 12. ఏమవుతుంది మనకి? 4, -3, 4. సో ఇవి మనకి జీరోస్ అవుతాయి అన్నమాట. -3, 4. The parabola intersects x-axis at -3, 0 and 4, 0. Hence the zeros of p of x is equal to x square minus x minus 12. ఏమవుతుంది మనకి? -3, 4 అవుతుంది. సో ఇక్కడ మనం వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. సో వెరిఫికేషన్ అని పెట్టుకొని వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. సో వెరిఫికేషన్ అని పెడతాం ఇక్కడ. వెరిఫికేషన్ సో ఏంటి వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఇవి జీరోస్ అవుతాయో కదా మనం వెరిఫై చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి x ఉన్న ప్లేస్ లో మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే దీని యొక్క వాల్యూ 0 రావాలి. సో మనం దానికోసం ఏం చేద్దాం అంటే p of -3 ఫైండ్ అవుట్ చేద్దాం. సో p of -3 is equal to -3 square minus of -3 minus 12. సో -3 square అంటే 9 plus 3 minus 12. సో దిస్ బికమ్స్ 0. దీని వాల్యూ 0 వచ్చింది. సో అదేవిధంగా p of 4 తీసుకుందాం. p of 4 is equal to 4 square minus 4 minus 12. That is equal to 4 square అంటే 16 minus 4 minus 12 అంటే -16. సో దిస్ బికమ్స్ 0. హెన్స్ వెరిఫైడ్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. చాలా ఈజీగా మనం చేయొచ్చు ప్రాక్టీస్ చేస్తే. సో చాలా ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఈ చాప్టర్లోకి కాదు మొత్తం 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అంటే మనకి కాంపిటెన్సీ ఉంటుంది. సో కాంపిటెన్సీని బేస్ చేసుకుని మనకి పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది, బ్లూ ప్రింట్. సో దాని ప్రకారం కంపల్సరీగా క్వశ్చన్ మీరు చేయాలి కాబట్టి అందరూ కూడా బాగా నేర్చుకోండి. రోజుకి ఒక గ్రాఫ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మరలా చెప్పుకుందాం ఒకసారి గ్రాఫ్ని. సో ఫస్ట్ ఇక్కడ p of x is equal to x square minus x minus 12 ఇస్తారు. సో రఫ్లో దీని యొక్క జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే -12 రావాలి, యాడ్ చేస్తే -1 రావాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే -6 × 2 తీసుకున్నాం, సరిపోలేదు. -4 × 3 తీసుకుంటే సరిపోయింది. సో దాని ప్రకారం దాని యొక్క సింబల్స్ రివర్స్ చేస్తే 4 -3 వచ్చింది కాబట్టి మనం ఒక టేబుల్ తీసుకోవాలి. ఈ టేబుల్లో మనకు వచ్చిన వాల్యూస్ ఇక్కడ వచ్చేలా చూసుకోవాలి. అంటే -3 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. -3, -2, -1, 0, 1, 2, 3, 4. సో తర్వాత x స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ -3 అయితే x స్క్వేర్ వాల్యూ 9 అవుతుంది, -2 అయితే 4 అవుతుంది, -1 అయితే దాని వాల్యూ x స్క్వేర్ యొక్క వాల్యూ 1 అవుతుంది. సో ఈ విధంగా x స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత -x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇన్ కేసు ఇక్కడ -5 ఉందనుకోండి, దీని అంతా కూడా -5 తో మల్టిప్లై చేయాలి. x అంతా కూడా -5 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ -2 ఉందనుకోండి, x అంతా -2 తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ -x ఉంది కాబట్టి సో ఈ x అంతా కూడా మనం -1 తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనకి -12 ఉంది కాబట్టి అన్ని కూడా -12 లో వేయాలి. ఇక్కడ x అనేది లేకపోతే కాన్స్టెంట్ ఉంటే అన్ని చోట్ల కాన్స్టెంట్ వేసుకుంటూ వెళ్ళాలి. సో లాస్ట్ లో y తీసుకున్నాం. సో y అనే వాల్యూ దేని మీద డిపెండ్ అయింది? x స్క్వేర్ -x -12 మీద డిపెండ్ అయింది కాబట్టి సో x స్క్వేర్ దగ్గర అంటే ఇక్కడ
-x -12 అంటే x² ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది, -12 ఉంది. సో ఈ మూడింటిని కూడా యాడ్ చేయాలి. పొరపాటుని చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఈ పైదాన్ని కూడా యాడ్ చేసేస్తూ ఉంటారు. సో బ్లండర్ మిస్టేక్ మాట. పైదాన్ని యాడ్ చేయకూడదు. x² - x -12 కాదు ఇక్కడ ఉంది మనకి. y వాల్యూ దేని మీద డిపెండ్ అయింది? x² - x -12 మీద డిపెండ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే 9 3 -12 యాడ్ చేసుకుంటే 0 వచ్చింది. 4 2 -12 యాడ్ చేసుకుంటే -6 వచ్చింది. సో ఈ విధంగా ఆ 3 వాల్యూస్ని యాడ్ చేసుకుంటే ఇలా వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం గ్రాఫ్ మీద దేనన్నా ఒక పాయింట్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక ఆర్డర్ పేర్ కావాలి. అంటే x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ కావాలి. సో ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత ఉంది మనకి? -3 ఉంది. సో y కోఆర్డినేట్ 0 ఉంది కాబట్టి మనం సో plot the points -3, 0 and next -2, -6, -1, -10 and 0, -12, 1, -12, 2, -10, 3, -6, 4, 0 on a graph paper we will get the parabola. సో ఈ విధంగా రైటింగ్ రాసుకున్న తర్వాత మనం ఒక స్కేల్ని సెలెక్ట్ చేసుకోవాలి, సూటబుల్ స్కేల్ని. ఈ స్కేల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చాలా మంది కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు. కన్ఫ్యూజ్ ఏమీ లేదు. ఇక్కడ ఎక్సెల్లో మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ చూసుకుని ఆటోమేటిక్గా వాల్యూస్ చూడండి. ఇక్కడ ఎక్సెల్లో స్క్వేర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో నియర్లో 15 ఉన్నాయి. ఇలా కౌంట్ చేసుకుంటే ఒక 24 ఉంటాయి అన్నమాట. సో ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఈ స్కేల్ని డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ y వాల్యూ 24 కానీ 36 కానీ ఇలా వచ్చేస్తుంది అనుకోండి. స్కేల్ ఇక్కడ మనం 1 సెంటీమీటర్ = 2 యూనిట్స్ అని మార్చుకోవాలి. సో ఇక్కడ y వాల్యూ ఇక్కడ మనకి 24 దాటలేదు, అదే x వాల్యూ 15 దాటలేదు కాబట్టి మనం స్కేల్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక స్టూడెంట్కి వచ్చిన డౌట్ ఏంటంటే, సార్ నేను ఇక్కడ 1 సెంటీమీటర్ = 2 యూనిట్స్ తీసుకుంటానండి, తీసుకుంటే తప్పా అని అడిగింది ఒక అమ్మాయి వచ్చి. అప్పుడు మనకి దానికి సమాధానం ఏంటంటే తీసుకోవడంలో తప్పులేదు. అలా తీసుకుంటే ఏమవుతుందంటే ఈ గ్రాఫ్ ఇక్కడ చూడండి కొంచెం పెద్దగా వచ్చింది కదా, ఈ గ్రాఫ్ యొక్క సైజు చిన్నదైపోద్ది అన్నమాట. చిన్న గ్రాఫ్ కింద అయిపోద్ది. మీరు స్కేల్ పెంచుకునే కొలది గ్రాఫ్ అనేది చిన్నదైపోతుంది. ఇప్పుడు చూడండి మనం ఇండియా మ్యాప్ చూడండి. సో పెద్ద ఇండియాని అంతా కూడా చిన్న మ్యాప్లో చూపిస్తున్నాం. అంటే ఏంటి? స్కేల్ పెంచుకున్నాం అన్నమాట. స్కేల్ పెంచుకుంటే మ్యాప్ చిన్నదైపోతూ ఉంటుంది. స్కేల్ తగ్గించుకుంటూ ఉండే కొలది మనకి ఏమవుతుందంటే మ్యాప్ అనేది పెద్ద అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మనం స్కేల్ అనేది ఇక్కడ 1 యూనిట్ తీసుకుంటే కొంచెం పెద్ద గ్రాఫ్ కింద వస్తుంది. స్కేల్ అనేది 2 యూనిట్స్ 3 యూనిట్స్ 5 యూనిట్స్ తీసుకుంటే గ్రాఫ్ అనేది చాలా చిన్నదైపోద్ది అన్నమాట. చిన్న గ్రాఫ్ ఇలా వస్తుంది అన్నమాట. సో అది కూడా కరెక్టే, కానీ చూడటానికి మనకి విజిబిలిటీ అనేది బాగుండాలి కాబట్టి సో 1 సెంటీమీటర్ = 1 యూనిట్ మనకు అవకాశం ఉంది కాబట్టి, అవకాశం లేకపోతే ఎలాగ తప్పదు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రైటింగ్ రాసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఈ పాయింట్స్ అనేది ఇక్కడ ప్లాట్ చేసుకోవాలి. సో -3, 0 x యాక్సిస్ మీద ఉంటుంది. నెక్స్ట్ -2, 6 ఇలా పాయింట్స్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టాలి. పొరపాటుని మీరు ఏ ఒక్క పాయింట్ అయినా సరే సరిగ్గా ప్లాట్ చేయకుండా వేరే చోటన ప్లాట్ చేస్తే గ్రాఫ్ అనేది రాదు, ఆన్సర్ మీకు అడ్జస్ట్ అవ్వదు అన్నమాట. ఓకే, ఇలా గ్రాఫ్ని మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్తో కలుపుకోవాలి. సో ఫ్రీ హ్యాండ్ కర్వ్ అంటారు, కానీ మీరు జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఇలాగా జాగ్రత్తగా కలుపుకోండి. ఓకే, వంకరలు రాకుండా చూసుకోవాలి. సో ఈ గ్రాఫ్ నేమ్ ఏంటి? y = x² - x -12. సో ఈ గ్రాఫ్ x యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్షన్ చేసిందో చూసుకోవాలి మనం. ఈ గ్రాఫ్ వచ్చి x యాక్సిస్ ని -3, 0 4, 0 వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి దానికి x వాల్యూస్ మనకి ఏమవుతాయంటే జీరోస్ అవుతాయి అన్నమాట. సో అదే రైటింగ్ ఇక్కడ రాసింది. ద పారాబోలా ఇంటర్సెక్ట్ x యాక్సిస్ at -3, 0 and 4, 0. Hence the zeros of p of x is equal to x² - x -12 is -3, 4 is -3, 4. సో నెక్స్ట్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. వెరిఫికేషన్ అంటే ఏంటి? మనకు వచ్చిన జీరోసా కాదా చెక్ చేసుకోవడం అన్నమాట. జీరోసా కాదా ఎలా చెక్ చేస్తాం? ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y = x² - x -12 సబ్స్టిట్యూట్ చేసినా, లేదా p of x = దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా సో దాని యొక్క వాల్యూ 0 రావాలి. సో నేను దానికోసం p of -3 తీసుకున్నాను, దీని యొక్క వాల్యూ వచ్చి 0 వచ్చింది. p of 4 తీసుకున్నాను అంటే p of 4 అంటే ఏంటి? p of x లో x ఉన్న ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. సో x ఉన్న ప్రతి చోటన కూడా 4 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీని వాల్యూ 0 వచ్చింది. సో వెరిఫికేషన్ కూడా సరిపోయింది. సో ఈ విధంగా ఈ గ్రాఫ్ మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్లో బాగా చేయడానికి ప్రాక్టీస్ చేయాలి 2-3 సార్లు. సో మనకి ఇంకా చాలా గ్రాఫ్లు అంటే ఒక 4 గ్రాఫ్స్ ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. మనం రోజు ఒక గ్రాఫ్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పేషెన్సీతో విన్నారు. కొంతమందికి బోర్ అనిపించి ఉండొచ్చు, కానీ మీకు బాగా అర్థం అవ్వాలంటే తప్పదు, 2-3 సార్లు చెప్పవలసి వచ్చిన అవకాశం ఉంది కాబట్టి చెప్పాను. ఓకే, మనం రేపు క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.